నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణ కుమారి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కొలిక్కిరాని చీమలపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ల రైల్వే ప్రాజెక్ట్ భూసేకరణ వివాదం. భూ కొనుగోలుదారులు రైతులతో మరోసారి గ్రీవెన్స్ నిర్వహించిన ఆర్డీఓ శ్రీలేఖ. భారీ వృక్షం కూలి వ్యక్తి మృతి. పాయకరావుపేట నియోజకవర్గం పెదరామభద్రాపురం గ్రామ సమీపంలో చోటు చేసుకున్న ఘటన. ఏపీకి పొంచి ఉన్న వర్ణుడి ముప్పు. అల్పపీడనం ప్రభావంతో వారం రోజుల పాటు కురవనున్న వర్షాలు. గత కొన్ని నెలలుగా పెందుర్తి నియోజకవర్గం చీమలపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లపై రైల్వే ప్రాజెక్టు నిమిత్తం జరుగుతున్న పోరాటానికి త్వరలో తెరదించే దిశగా రెవెన్యూ అధికారులు ఆందోళనకారులతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూ వస్తున్నారు. అందులో భాగంగా నేడు రైతులు అలాగే అక్కడి లేఅవుట్లో ప్లాట్ల కొనుగోలు చేసుకున్న కొనుగోలుదారులతో నేడు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్లో ఆర్డీఓ శ్రీలేఖ, రైల్వే అధికారి శ్రీధర్, ఎంఆర్ఓ వెంకట అప్పారావు, సింహాచలం భూముల రక్షణ అధికారులు పాల్గొన్నారు. ముందుగా రైతులు, లేఅవుట్ కొనుగోలుదారులు వాదోపవాదాలు విన్నారు. పోలీస్ ప్రొటెక్షన్తో మండల తహసీల్దార్, సర్వేయర్ కలిసి లేఅవుట్ ఫ్లాట్లను కొనుగోలుదారులకు వారి వారి భూములు ఎక్కడున్నాయో చూసుకునే విధంగా అవకాశం కల్పించారు. రైతులు ఎవరైనా తగాదాలకు దిగితే వారిపై కేసులు నమోదు చేయమని ఆర్డీఓ చెప్పారు. ఈ సందర్భంగా లేఅవుట్ కొనుగోలుదారులు మీడియాతో మాట్లాడుతూ, కష్టపడి చెమటూర్చి సంపాదించిన సొమ్ముతో సొంతిల్లు కట్టుకుందామని భూములు కొనుక్కుంటే దేవస్థానం వారు ఇది తమ భూమి అంటూ అడ్డుకోవడం జరిగిందని, ఈ సమస్యలు ఉంటుండగా తమకు కూడా భూములు అమ్మిన రైతులు మరలా ఆ భూములపై తమకు కూడా హక్కు ఉందంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి తమ రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. పర్టికులర్ టైంలో మీరు సేల్ డీడ్ ఆ ఇంటి ఫేవర్గా ఎగ్జిక్యూట్ చేయండి అట్ ద కాస్ట్ ఆఫ్ ద డిఫరెంట్ ఆర్ మీ అంటే ఆయన మీకు రాయించాలి. లేదంటే ఆల్టర్నేటివ్లీ 4 లక్షల రూపాయల సొమ్ము అలాంగ్ 1,10,000 చెల్లింది. ఇక 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇద్దరు నేను రిజిస్ట్రేషన్ చేయించాలి, లేకపోతే ఇంత అమౌంట్ మీకు కట్టించాలి అని చెప్పేసి. అది కాదు గ్రామ సభ కండక్ట్ చేసినప్పుడు మీరు ఏం చెప్తారు? ఈ భూమి మాకు తరతరాల భూమి మాకు అనువంశికంగా వచ్చింది అని చెప్తారు. మీకు అనువంశికంగా వచ్చిన భూమి అయితే ఆయన మీకు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ భూమి మీకు ఎవరైనా అమ్ముతారా? మీరు మాకు దగ్గర చెప్పిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా ఎలా చెప్పుకుంటూ వచ్చారు? మా తాతలు ఇది మేము ఎప్పటి నుంచో కూడా భూమి మీద ఉన్నామని చెప్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? మీ భూమి మీకే అమ్ముతున్నారని చెప్తున్నారు. ఎట్లా పాసిబుల్? మీరే చెప్పండి. ఎట్లా పాసిబుల్? అంటే మీ భూమి మీరు కొంటారా? ఎవరు మీ భూమి మీరే కొంటారా? రెవెన్యూ అండ్ దేవస్థానం అగ్రిమెంట్స్ వేరుగా ఉంటాయి. మీకు టైటిల్ లేనప్పటికీ కూడా మీకు అవార్డు ఇవ్వడమే ఈ దాంట్లో క్రిటికల్ థింగ్. దాని మీద మళ్ళీ మీరు 2 times 4 times అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే మేడం, అంటే గవర్నమెంట్ తెలియజేస్తారా? చెప్తున్నాను సార్, అది పాసిబుల్ కష్టం సార్, అది కష్టం సార్, చాలా కష్టం సార్. బికాజ్ మీకు తెలుసు కదా యాక్ట్. సో ప్రైవేట్ ల్యాండ్స్ ప్రైవేట్ ఓనర్స్ అయితే ఇస్తారు. ఈ కేసులో మనకి వచ్చింది it all happened because of some sort of cheating has been happening. But మీకు తెలుసు 70s 60s 80s నుంచి ల్యాండ్స్ అని చూసినప్పుడు ప్రొహిబిటెడ్ లిస్ట్ మనకి లేదు. వెళ్ళి ఎంక్వైరీ చేసుకునే వాళ్ళని కాదు. గవర్నమెంట్ భూములన్నీ అమ్మేసుకున్న రోజులు ఉన్నాయి. అలాగే దేవస్థానం భూములు కూడా మావని చెప్పి అమ్మేశారు. వీళ్ళు అమ్మారని నేను చెప్పడం, వీళ్ళ వాళ్ళు అమ్ముండొచ్చు. దట్ ఈస్ ద కేస్. డిపార్ట్మెంట్ తీసుకోదు. ఎందుకు తీసుకుంటుంది? ఎట్లా పోతుంది? రోజు మీద ఎలా పోతుంది? మీరే ఒక పని చేయండి, మీరే అలైన్మెంట్ ఇవ్వండి, మీరే పిల్లర్లు పెట్టండి, మీరే అంతా చేయండి. నూతి మీద నుంచి ఎట్లా పోతుందండి? సింపుల్ లాజిక్. నూతి మీద నుంచి ఎవరైనా రైల్వే లైన్ వేస్తారా? సర్వేయర్ గారు నూతి మీద నుంచి ఇవ్వరండి. ఇప్పుడు మీరు స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్ కి సంబంధించి పట్టుకురండి. మీరు డిఫరెంట్ పని పట్టుకొచ్చేసి మాకు ఇవన్నీ కావాలంటే అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అదే చెప్తున్నారు, మీరు ఓనర్సే కాదు. భూ సమస్య తెలిసినా అది ఎప్పుడో క్లియర్ అవుతుంది కదా. క్లియర్ అయినప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏదో చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అది భూ సమస్య ఇప్పటికీ తేలేదు. చాలా భయం. ఈ రోజు ఈ లోపల
రైల్వే ప్రాజెక్ట్ కింద వాళ్ళు ఏదో లైన్ వేస్తారని చెప్పి కొత్త భూమిని సేకరించడానికి వాళ్ళు తీసుకున్నారు. ఆ తీసుకున్న భూమిలో మన ప్లాట్ని కొద్దిగా పోవడానికి అధికారం ఉన్నారు. ఆ ప్లాట్ పోవడానికి చెప్పేసి ఇది కూడా ఉన్నాం. ఈ లోపల రైతులు ఎవరికి అమ్మలేదు, ఇది అవ్వలేదు అంటారు. అమలు ఎప్పుడూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మనం వాళ్ళు ఎక్కడో ఉన్నారు తీసుకురాలేము. ఇప్పుడు ఉన్న తీసుకున్నా వాళ్ళ రైతులు అక్కడ పెట్టారు, ఇబ్బంది కలిగించారు. దాని మీద ఆ రూపాయలకి భర్త గారికి కట్టారు. వాళ్ళు ఇది సమర్పించుకుని వాళ్ళని ఎక్కడ చేసుకుని చేస్తున్నారండి. మాకు మంచి జరుగుతుందో ఆశిస్తున్నాం. స్టీల్ ప్లాంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము చాలామంది ఒక 15 మంది వరకు కొనుక్కున్నాం సార్. అక్కడ ప్లాట్లో ఇక్కడ రమణ్ మాస్టర్ అని ఒక ఆయన అనుకుంటే ఆయన దగ్గర మేము అందరం కూడా కొనుక్కోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రైతులు మళ్ళీ మేము అమ్మలేదు, మేము ప్లాట్లు ఎవరికి అమ్మలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేమంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళంతా రిటైర్డ్ పీపుల్. ఈ టైంలో మేము బయటకు వచ్చి ఏదో ఇల్లు కట్టుకుందామని అక్కడ సైట్లు కొనుక్కుంటే వీళ్ళేమో మధ్యలో ఇప్పుడేమో రైల్వే ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. ఈ ప్రాజెక్టులో పోతుండగా మా కాంపెన్సేషన్ మళ్ళీ మీకు అర్హులు కారు అని చెప్పేసి ఇక్కడ మా గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం, లేకపోతే ఇక్కడ రైతులు అడ్డం పడి మాకు అబ్జెక్షన్ చేయడం చేస్తున్నారు. మాకు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా న్యాయం చేస్తుందేమో మేమంతా కూడా ఇక్కడ ఆర్డీఓ కలవడం జరిగింది. 2007లోనే ఇంటికి కావాలా, కుటుంబం ఉండాలి కాబట్టి ఒక స్థలం 153 గజాలు తీసుకున్నానండి. దాని సాక్ష్యం గల్లా వెంకటరమణ అమ్మినట్టు నాకు శాస్త్ర సంతకం కూడా పెట్టాడండి. ఈరోజు అతనే ఈ భూమి మేము అమ్మలేదు, ఇది దొంగ సంతకాలని ప్రొఫెసర్లో చెప్తున్నారండి. ఇది మేము మా కష్టార్జితంగా రూపాయి సంపాదించి ఇప్పుడు వరకు ఆ భూ విషయం, ఆ స్థల విషయం వాళ్ళు పట్టించుకోలేదండి. అమ్మేశాం కదా ఊరుకున్నారు. ఈరోజు రైల్వే డివిజన్ అక్కడ ప్రాజెక్ట్ కట్టాలని వచ్చినప్పుడు ఆశ వచ్చిందండి. దాని మీద ఇది మాది, ఇది మేము అమ్మలేదు, దొంగ సంతకాలు అనే ప్రాసెస్ చేస్తున్నారండి. ఎవిడెన్స్ కూడా డాక్యుమెంట్ కూడా ఇచ్చానండి. గల్లా వెంకటరమణ శాస్త్రం కూడా పెట్టి చూపించానండి విలేకరు గారికి. అతను అన్నీ పరిశీలించారు. ఈ మాకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరడానికి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చామండి. దాదాపు 3 దశాబ్దాల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. నగర తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పులివెందుల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పోలీసు యంత్రాంగంపై వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను తెదేపా కైవసం చేసుకోవడం ఆనందదాయకమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే స్థాయి, నైతిక హక్కు జగన్కు లేదన్నారు. రెడ్డి గారు పరిపాలన కోసం కానీ, ఆయన వయసు కోసం కానీ, లేకపోతే ఆయన పనితీరు కోసం కానీ మాట్లాడే హక్కు అర్హత మీకు లేదు. ఎందుకు చెప్తున్నంటే ఈరోజు 75 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు నవయువకుడిలాగా ఈరోజు పరిపాలన చేసి యావత్తు దేశానికి ఒక ఆదర్శవంతంగా పరిపాలన చేస్తున్నారు. ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అప్పలనాయుడు చెప్పిందో లేకపోతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా చెప్పింది కాదు, ఇది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు. ఈరోజు విశ్వగురు అయిన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఎన్నో సభలో చెప్పిన విషయాలు ఈ విషయాలు. అలాగే చాలామంది కేంద్ర మంత్రులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, భారతదేశంలో సీనియర్స్ ఉన్న నాయకత్వం కానీ, దేశ విదేశాలు ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులు కానీ చెప్తున్న మాట ఇది. అలాంటి మాటని అగౌరవపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారిని 10 సార్లు మీరు మాట్లాడుతున్న సందర్భాలు కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రజాస్వామ్యం వాళ్ళందరూ కూడా హర్షిస్తున్నారు. నీ పులివెందుల ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఎందుకు చెప్తాండి ఈ విషయం? 30 సంవత్సరాలు 3 దశాబ్దాలుగా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అక్కడ జరగలే. ఈరోజు స్వేచ్ఛగా వచ్చి అందరూ కూడా ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఈరోజు అందరూ కూడా హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది అక్కడ. ఈరోజు 30 సంవత్సరాలు అక్కడ అరాచకం సృష్టించి రిగ్గింగ్ చేసి ఈరోజు ఏదో అప్పలనాయుడు చెప్పింది కాదు, సాక్షాత్తు ఆ రోజు అక్కడ మీరు చెప్పిన విషయాల్లో ఆంధ్రప్రదేశ్ పౌర సంఘం కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళే గత 30 ఏళ్ళ కిందట చేసిన వ్యవహారం ఇది. వాళ్ళే రిలీజ్ చేశారు అప్పుడు. ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్యం లేదు, అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, ఎన్నికలు ప్రజాస్వామ్యం జరగట్లేదని వారు ఆంధ్రప్రదేశ్ పౌర సంఘం ఉమ్మడి రాష్ట్రం ఉన్న సంఘం వాళ్ళు వేసిన కరపత్రాలు, ఆ విషయాలు వాళ్ళ పత్రికలు వచ్చిన అంశాలు ఇవి. అంటే ఈరోజు మీరు మభ్యపెట్టి ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదు ఎన్నికలని పోలీస్ యంత్రాంగం పైన, ముఖ్యంగా అక్కడ
ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పోలీసు ఒక వారు ధైర్యంతో ఈరోజు పోలీస్ వ్యవస్థ పట్ల వారు నమ్మకంతో అక్కడ డీజీ వారు డిఐజీ కానీ అదే సమయంలో ఎస్పీస్ కానీ డిఎస్పీ కానీ అలాగే ఇన్స్పెక్టర్స్ కానీ ఎస్ఎస్సి కానీ సిబ్బంది కానీ ఆత్మవిశ్వాసంతో పనిచేసిన వారిపై ఆత్మవిశ్వాసం దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళకి రాజకీయ పార్టీలతో వ్యక్తులతో అంటగడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కానీ ఎన్డీఏ కుటుంబ నాయకత్వంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు ఎన్టీఆర్ గారి పరిపాలన కానీ ఏ ఒక్క అధికారి కూడా జైలు పాలయ్యే పరిస్థితి కూడా లేదు. అమెరికాలో భారత్ దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలను విధించడాన్ని తక్షణమే ఎత్తివేయాలని, దేశ ప్రధాని మౌనం వీడాలని విశాఖ కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జగదాంబ సెంటర్లో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎం మన్మథరావులు మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలో అన్ని దేశాల కంటే అధికంగా భారత్పై సుంకాలు విధిస్తున్నప్పటికీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం వ్యతిరేకించకపోవడాన్ని ఖండించారు. ట్రంప్ స్నేహితుడు అని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ నేడు భారత్ను అమెరికాకు తాకట్టు పెట్టడాన్ని దుయ్యపట్టారు. ప్రక్కనే ఉన్న చైనా, పాకిస్తాన్ కంటే మనపై అధికంగా సుంకాలు విధించడం దుర్మార్గమన్నారు. భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ ఉత్పత్తులపై భారీ టారిఫ్ విధించడం వలన దేశ ఎగుమతులు తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మరోవైపు అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులను, ఉద్యోగులను అక్కడి నుండి పంపించే విధంగా ట్రంప్ విధానాలుంటున్నాయన్నారు. ఈ సుంకాలను ట్రంప్ వెనక్కి తీసుకునే విధంగా భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేలా కార్మిక ప్రజా సంఘాలు క్యాంపెయిన్ చేపడతాయని తెలిపారు. దేశం యొక్క రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని అమెరికా కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతూ ఉన్నారు. అమెరికా ఈ రోజున విదేశీ మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరినీ ఇంటికి పంపుతుంది బలవంతంగా. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగాలు తొలగించి బెంచ్ మీద పెట్టి ఉద్యోగాలు తొలగిస్తూ ఉన్నారు కొన్ని వేల మందికి. అలాగే భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి సముద్ర ఉత్పత్తులు, చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, ఇటువంటి వాటి మీద విపరీతంగా భారాలు మోపారు. వీటితో పాటు ఇతర భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి అన్ని వస్తువుల మీద కూడా 50% పైబడి పన్నుల భారాలు మోపి విపరీతంగా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ ఆంక్షలన్నీ ఎత్తివేయాలి. ఇది భారతదేశం తాలూకు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను ట్రంప్ విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రంప్ మీద ఒత్తిడి చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో మన రాజ్యాంగ యంత్రాంగాన్ని మొత్తం మన విదేశాంగ విధానాన్ని కూడా అమెరికాకి తాకట్టు పెడుతూ ఉన్నారు. ఈ రోజున అమెరికా చెప్పిందే వేదంలాగా భారతదేశంలో అమలు చేస్తూ ఉన్నారు. భారతదేశానికి, పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధాన్ని నేనే నివారించాను, నేనే ఆపాను అని చెప్పి ట్రంప్ ప్రకటిస్తే అది అవునా కాదా అని చెప్పి పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ గొంతెత్తి అరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు మౌన పాత్ర వహిస్తున్నారు తప్ప అందులో అమెరికా జోక్యం ఉంది అని చెప్పి ఎక్కడ చెప్పటం లేదు. కాబట్టి భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే అన్ని చర్యలను మేము వ్యతిరేకిస్తున్నాం. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతని కాపాడవలసిన ప్రధానమంత్రి అనేది ఈరోజు అమెరికాకి ఈరోజు అనేది దాసోహం అనేది అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. రోజు రోజుకి అమెరికా యొక్క పెత్తనం అనేది భారతదేశం మీద అనేది పెరుగుతూ ఉన్నది. దానికి ప్రధానమంత్రి అనేది నోరు మెదపకుండా వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తే విధంగా ఈరోజు అనేది భారతదేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు అనేది ప్రధానమంత్రి వ్యవహరించడం చాలా దురదృష్టకరమైన విషయం. దాదాపు దిగుమతి సుంకాలను ఏదైతే దిగుమతి చేసుకున్న సుంకాలన్నింటినీ కూడాను దాదాపు 50% అనేది ఈరోజు పన్నుల రూపంలో అనేది వేయడంతో భారతదేశంలో ఉన్న సరుకులు ధరలు అనేది విపరీతంగా పెరుగుతాయి. వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా జరిగిన అన్ని అంశాల మీద ఈరోజు అనేది దాడులు అనేది చేయడం అనేది అమెరికా అనేది చేస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న భారతదేశ పౌరులందరినీ కూడాను వెనక్కి పంపించినప్పటికీ కూడా ఈరోజు అనేది ఏమాత్రం కూడా నోరు మెదపకుండా ఈరోజు అనేది భారతదేశాన్ని అమెరికా తాకట్టు పెట్టే విధంగా ఈరోజు అనేది మన ప్రధానమంత్రి వ్యవహరించడం దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా సరే దిగుమతి సుంకాలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడాను రద్దు చేయాలని, తారీఫులు రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. 51వ వార్డ్ మాధవధార ఓడా కాలనీలోని ఎన్ఎస్ఏఎల్ సబ్స్టేషన్ వద్ద 68 కోట్లతో నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న 33 kV 11 kV భూగర్భ విద్యుత్ కేబుల్స్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుతో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిరంతరం
సురక్షితమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ను ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే మన 51వ వార్డు జనసేన అధ్యక్షులు శ్యామలదీప్ కన్నాడు గారు స్టేజ్ మీద చేపడుతున్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కె వెంకటరావు స్టేజ్ మీద. ఏపీఈపీడీసీఎల్ వారు ఇక్కడ విశాఖపట్నంలో సుమారు 1035 కోట్ల రూపాయలతోటి ఈ ప్రోగ్రాము టేకప్ చేయడం జరిగింది. దాంట్లో నార్త్ నియోజకవర్గంలో సుమారు 69 కోట్ల రూపాయలతోటి మనకి 33 kV లైన్స్ అయితే 68 కిలోమీటర్ల లైన్స్ తొలగించడం జరుగుతుంది. అట్లాగే 11 kV లైన్స్ అయితే 204 కిలోమీటర్స్ మనకి తొలగించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు ఇదంతా కొండవాలు ప్రాంతము. ఈ కొండవాలు ప్రాంతంలో ఎప్పుడన్నా హెవీ వర్షం కానీ లేకపోతే పెద్ద గాలి కానీ వచ్చినప్పుడు పక్క ఇళ్లలో వారు చాలా భయపడుతూ బతికే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంటికి లైన్స్కి పక్కనే ఉంటున్నాయి కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకు ఈ ప్రభుత్వము అంతకుముందు శాంక్షన్ చేసిన దాని ప్రకారము ఈ లైన్స్ అన్నీ కూడా ఈ 33 kV లైన్స్ 11 kV లైన్స్ తొలగించి దాని స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్ చేయటం అనేది ప్రజలకి చాలా ఉపయోగకరమైన కార్యక్రమంగా ప్రజలందరూ భావించవలసిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఏదైతే మహిళలకి ఫ్రీ బస్సు అని చెప్పి ఇదివరకు అనౌన్స్ చేశారో ఆ ఫ్రీ బస్సు లాంచింగ్ కూడా ఆగస్టు 15 నుంచి జరుగుతుంది. కాబట్టి మహిళలకి చాలా సౌకర్యవంతంగా అది ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అట్లాగే ప్రధానమంత్రి గారు చేపట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ అది అంటే సోలార్ ప్యానెల్స్ ఇళ్లపైన పెట్టి అది ఎవరికి కూడా ఆర్థిక భారం లేకుండా అతి తక్కువ ధరతోటి మనకి ఎలక్ట్రిసిటీ వచ్చే కార్యక్రమము. అట్లాగే ఈరోజు ఏపీఈపీడీసీఎల్ వారు కూడా ప్రజలకి కొంత అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు మరి ఒక్కసారి అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉత్తర నియోజకవర్గంలో మొత్తం 33 kV అండ్ 11 kV ఓవర్ హెడ్ లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నామండి. ఉత్తర నియోజకవర్గంలో అయితే దీని విలువ 69 కోట్లండి. 68 కిలోమీటర్లు 33 kV లైను, 204 కిలోమీటర్లు 11 kV లైను, ఈ రెండు కూడా యూజీ కేబుల్ చేస్తామండి. ఈ నియోజకవర్గంలో అయితే 69 కోట్లండి. అదే ఎంటైర్ విశాఖపట్నం సిటీ అయితే 33 kV కేబుల్ 514 కిలోమీటర్లు, అలాగే 11 kV కేబుల్ 1243 కిలోమీటర్లు. మొత్తం సిటీ విలువ అయితే 1032 కోట్లండి. ఈ యూజీ కేబులింగ్ అనేది ఇండియాలో ఎంటైర్ సిటీ ఇది థర్డ్ సిటీ అండి. ఢిల్లీలో ముంబైలోనే 100% అయ్యాయి. దిస్ ఈజ్ థర్డ్ సిటీ అండి. మిగతా సిటీస్లో అయ్యాయి కానీ కొంత పర్సంటేజ్ అయ్యాయి. వేరేజ్ విశాఖపట్నం మాత్రం ఎంటైర్ సిటీ చేస్తున్నామండి. అయితే దీని తర్వాత ఈ వీధుల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని కూడా లోయర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ తీసేసి హయ్యర్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ కూడా పెడతామండి. సో వీధిలో ట్రాన్స్ఫార్మర్ సంఖ్య కూడా తగ్గిపోతుందండి. అది కూడా టేకప్ చేస్తాము. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సెంట్రల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ రెండు ఫండింగ్ చేస్తున్నాయండి. ఆ ఫండింగ్తోనే ఇవన్నీ టేకప్ చేస్తున్నాము. ఇక్కడ ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏదైతే గతంలో చూసిన 11 kV 32 kV అయితే ఉన్నాయో దీని ద్వారా చాలామందికి అనేకమైన యాక్సిడెంట్లు కూడా జరగడం మనం చూసాం. ఎందుకంటే ఇంటి మీద బట్టలు ఆరేసుకునే టైంలో చాలామంది తెలియక దాని తాలూకా పవర్ తెలియక చూస్తే ఎంతోమంది చనిపోవడం కూడా మా అంబేద్కర్ కాలనీలో జరిగింది. దీన్ని మేము దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా ఏపీడీసీఎల్ ఎస్సీ గారు అప్పుడు మహేంద్ర గారు ఉండేవారు, ఎండీ సంతోష్ గారు ఉంటే ఈ దృష్టి తీసుకెళ్ళాం మన అంబేద్కర్ కాలనీ ఇష్యూని దీన్ని యూజీ చేయాలని. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇది చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మాలాంటి స్లమ్ ఏరియాల్లో ఇలాంటి 32 kV ఇలాంటి 11 kV ఇలాంటివి ఏమైనా ఉంటే చాలామందికి ఇల్లు కట్టుకోవడానికి సింగిల్ ఫ్లోర్లో ఉన్నాయి. పాపం కుటుంబాలు చూస్తే చాలా పెద్ద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కూడా ఈరోజు ఏపీడీసీఎల్ గారికి మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి మరి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. పాయకరావుపేట మండలం పెదరామభద్రాపురం గ్రామ సమీపంలో కేశవరం గ్రామం డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం డొల్లపేట గ్రామానికి చెందిన తోట శ్రీనివాసు
తుని నుండి పెదరామభద్రాపురం మీదుగా డెక్కన్ కంపెనీకి విధులకు హాజరయ్యే క్రమంలో ద్విచక్ర వాహనంపై వస్తుండగా భారీ వృక్షం అతనిపై పడి అక్కడికక్కడే మరణించారు. పాయకరావుపేట సి అప్పన్నతో పాటు డెక్కన్ ఫ్యాక్టరీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని భారీ వృక్షాన్ని భారీ క్రేన్ సహాయంతో తొలగించే కార్యక్రమం చేపట్టారు. సిఐ అప్పన్న కేసు నమోదు చేసి విచారణ చేపట్టి పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. భారత ఎన్నికల కమిషనర్ ఓటు చోరీపై ప్రజలకు సమాధానం చెప్పాలని, బీహార్ ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఆపాలని విదేశం ఐక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు, అడ్వకేట్ పాక సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఓటు చోరీపై ఈసీని నిలదీద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ ఈరోజు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విదేశం నిరసన కార్యక్రమం చేపట్టింది. జాజీ ఓంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటరావు, పాక సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ద్వారా ఒక మనిషికి ఒకే ఓటు, ఏ ఓటుకైనా ఒకే విలువ ఇచ్చిన నేపథ్యంలో దేశంలో ఇటీవల జరిగిన ఓట్ల చోరీపై ప్రజలు అప్రమత్తమయ్యారని, బీహార్ ఎస్ఐఆర్ పైన, కర్ణాటక మహదేవపురంలో ఓట్ల మాయాజలం పైన ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం ప్రశ్నించిన వారినే నిందిస్తోందని విమర్శించారు. కొమ్మక్కయ్యి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి అనుగుణంగా నడుచుకుంటూ దేశవ్యాప్తంగా కోట్ల కొలది ఓట్లను చోరీ చేసింది భారతీయ జనతా పార్టీ. ఓటర్స్ సెన్సిటివ్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో అక్కడ 7 కోట్ల మందిని మీ ఆధారాలు చూపించండి, మళ్ళీ మీరు ఇక్కడే పుట్టారా, మీ తాత ఇక్కడే పుట్టాడా అని చెప్పి 11 ప్రశ్నలు వేస్తే ఆ ప్రజలందరూ ఎన్నికల కార్యాలయాలు చుట్టూ సరి చేసుకున్నా ఇంకా 75 లక్షల మంది ఓట్లను తీసివేసింది ఎన్నికల కమిషన్. ఇవాళ మేము ప్రకటిస్తూ ఉన్నాం, ఆ 75 లక్షల ఓట్లు కూడా బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న వారిని ఏరి మరీ గంపగుత్తుగా తొలగించారని మేము ప్రకటించదలుచుకున్నాం. ఇవాళ కర్ణాటకలో రాహుల్ గాంధీ బయటపెట్టినట్టుగా దేవాన్పూర్లో, మహదేవపురంలో 75 లక్షల ఓట్లు మాయాజాలం జరిగింది. ఒకే నియోజకవర్గంలో 175 ఓట్లు తప్పుడు పద్ధతుల్లో ఒకే ఇంటి పేరుతో వేలాది, ఒకే ఇంటి నెంబర్తో వేలాది ఓట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిన్న సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ఎన్నికల కమిషన్ చనిపోయారని చెప్పినటువంటి 15 మందిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రదర్శించడం జరిగింది. ఇదంతా చూస్తే ఓట్ల తాలూకా అవకతవకలు ఒక పార్టీని గెలిపించడం కోసం ఈసీఐ సహకారం చేస్తుందని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒకే ఓటు, అన్ని ఏ ఓటుకైనా ఒకటే విలువ. ఈ విలువ మనకు తెలిసిన దానికంటే ఇవాళ దేశాన్ని ఏళ్తున్న వాళ్ళకి తెలిసింది. ఈ ఓట్లని గంపగుత్తుగా కొల్లగొట్టి మళ్ళీ వివిధ రాష్ట్రాల్లో అధికారం చెలాయించడం కోసం వారి ఓట్ల మాయాజాలను సిద్ధపడుతూ ఉన్నారు. ఇవాళ మీ ద్వారా మేము అడిగేది, ఎన్నికల సంఘమా, మా ఓటు జరభద్రం. ఈ ప్రభుత్వం కావాలని చేస్తుంది. ఇవాళ విదేశం వేదిక తరఫున ఇక్కడ ఈ ధర్నాలో నవయాన బహుజన సమాజు, ఉత్తరాంధ్ర రాజ్యాంగ హక్కుల సమితి, లేదా లాయర్ల సంఘము, భీమసేన వారు, ఈ సంఘాలన్నీ కలిసి ఇవాళ మీ ముందుకు వచ్చాము. ఈ ఓటు చోరీని ఆపండి, మా ఓటుని కాపాడండి. ఎన్నికల సంఘమా, రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటి సర్వసత్తాక స్వతంత్రతను మీరు కోల్పోవద్దు. మీరెవరు ప్రభావానికి లోనయ్యి లొంగిపోయి నిజమైన ఓటర్లను తీయొద్దు. ఈ ప్రజాస్వామ్యానికి మొదట మెట్టు పునాది
ఓటు మాత్రమే అని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఎస్ఐఆర్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఏదైతే అధికారంలో ఉందో బీజేపీకి తొత్తుగా మారింది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఈవీఎంఎల్ని ట్యాంపరింగ్ చేస్తూ ఉన్న అధికార పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలాగా ప్లాన్ కల్పించి ఈ రోజున బీజేపీ కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం ఈవీఎంలే. అందువల్ల వాటిని ఈ రోజున రాహుల్ గాంధీ గారు బయటపెట్టి ధైర్యంగా బయటకు తీసుకురావడం చాలా గర్వము. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం నివసిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో ఆ రోజు నుంచి కూడా ప్రతి మేధావి కూడా ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు తప్పకుండా ఇది ఫ్రాడ్ జరిగింది అని ప్రపంచ దేశాలు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఏపీలో కూడా 45 లక్షల ఓటు మిస్యూజ్ జరిగింది. ఎవరికి రాను మెజార్టీలు కూడా ఫస్ట్ టైం నిలబడిన ఎమ్మెల్యేలు కూడా వచ్చాయంటే ఆ రోజునే మరి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా అనుమానం కలిగింది. ఇటువంటి తప్పుడు నిర్ణయాలను ఎలక్షన్ కమిషన్ సమర్థించకుండా శాసన ఏ విధంగా చేశాడో ఎలక్షన్ కమిషన్గా ఆ విధంగానే మీరు కూడా ఉండాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కానీ దేశీయ ఎలక్షన్ కమిషన్ కానీ విన్నవించుకున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ఉద్దేశంతో ఆనాడు కూడా ప్రస్తుతం విఎంఆర్డీఏ 2005 నుండి 2011 వరకు చేపట్టిన భూసేకరణలో భూములు కొనుగోలు చేసి అత్యంత దారుణంగా నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత భూ యజమానులు మీడియా ముందుకు వచ్చారు. స్థానిక పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ గతంలో జరిగిన భూసేకరణలో అవకతవకల్ని కొలిక్కి తేకుండా మరలా నూతన భూసేకరణ అండంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తమకు భూములు అమ్మిన రైతులు, అధికారులు చేసిన మోసానికి బలైపోయిన తమపై ప్రభుత్వం దయ చూపించి తమ భూములను తమకు అప్పగించాలని కోరారు. మోసం జరిగిందన్న ఒక పదంతో ప్రభుత్వం పక్కకు మళ్లిపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరూ కూడా మాకు సైట్లు అమ్మేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మేము వాల్యుబుల్ కన్సిడరేషన్కి ఈ గవర్నమెంట్ తాలూకా ఈ కేసులు, ఈ లోపభూయిష్టమైన వాళ్ళ భూసేకరణ తర్వాత దానికి ఏమీ సంబంధం లేనటువంటి మేము ఇప్పుడు సఫర్ అవుతున్నాము. దీని గురించి మేము గవర్నమెంట్కి చాలా సార్లు రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసాము. ఉడాకి వెళ్ళి కలిసాము. హానరబుల్ అసెంబ్లీలో కూడా ఈ విషయమై లోకల్ శాసనసభ్యులు అందరూ కూడా దీని మీద రైట్ చేశారు. దీని మీద గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకోకుండా ఎప్పుడూ కూడా దీని మీద ఏంటంటే ఒక ఫ్రాడ్ జరిగింది అని ఒక మాట చెప్పేసి తప్పించేసుకుంటున్నారు. ఫ్రాడ్ జరిగింది చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని శిక్షించండి, మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు అన్నది మా ప్రశ్న. అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లని మీరు వదిలేశారు, అప్పుడున్న ఉడా ఆఫీసర్లని వదిలేశారు, అప్పుడున్న రైతుల్ని వదిలేశారు. ఆ రోజు మీరు బడ్జెటరీ సపోర్ట్ కోసం ఈ భూములు అమ్మేసి 1000 కోట్ల రూపాయలు 2005లో మీరు తీసుకొని గవర్నమెంట్ తాలూకా ఖజానాలో జమ చేసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మాకు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా గవర్నమెంట్కి ఉడా వారికి మా యొక్క విన్నపము. ల్యాండ్ లూజర్స్కి ఉడా వాళ్ళు ఎకరానికి 750 గజాల చొప్పున అన్కండిషనల్గా వాళ్ళకి రిజిస్టర్ చేశారు. వాళ్ళ దగ్గర కూడా ఎకరానికి 500 చొప్పున ఆ రోజున అమౌంట్ కూడా తీసుకున్నారు వాళ్ళ దగ్గర. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎలా ఉందంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో ఈ ఉత్తరాత్తర వచ్చిన అన్ని సమస్యలకి కూడా బాధ్యత తీసుకుంటుంది. మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, మేము మీకు ఏ రకమైన కండిషన్స్ లేవని చెప్పిన డాక్యుమెంట్లు వాళ్ళకి రిజిస్టర్ చేసినట్లని మేము ఓపెన్ మార్కెట్లో ఇప్పుడు ఎవరైతే మేము అసోసియేట్ అయ్యామో మేమందరూ దానికి ఆ రకంగా కొనుక్కునే వాళ్ళం తప్ప ఓడాకి మాకు ఏ రకమైన సంబంధం లేదు. మేము ఓడా దయాదాక్షిణ్యాలతో మాకు సంబంధం లేదు. ఆ ల్యాండ్స్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ మేము చేయించుకున్న తర్వాత ఓడాలో జరిగిన ఫ్రాడ్ జరిగిందని వాళ్ళు చేసి వాళ్ళు ఆ ల్యాండ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయడానికి డిఫరెంట్ కోర్ట్స్లో 2014 మొదలుపెట్టి నంబర్ ఆఫ్ క్యాన్సిలేషన్ సూట్స్ వేశారు. ఉందని చెబితే కోర్టులో కేసాం. కోర్టులో కేసు వేయడానికి మమ్మల్ని ఇంక్లూడే చేయట్లేదు. మేము ఎవరైతే యాజ్ ఇట్ ఈజ్గా రిజిస్ట్రేషన్ మేము కూడా చెప్పినాం, మీరు రైట్నో ఈసీలు తీసుకోండి, ల్యాండ్ మీద ఎవరున్నారో చూడండి, వాళ్ళందరినీ లిస్ట్ తీసుకోండి, మేము వస్తాం సెటిల్మెంట్ చేసుకుందామంటే ఏ మాత్రం కూడా రెస్పాండ్ అవ్వకుండా మీరు మీ కోర్టు తిరగండి, మిమ్మల్ని మాకు మీకు సంబంధం లేదు, ఆల్మోస్ట్ మమ్మల్ని అందరూ పాకిస్తాన్లో చూస్తున్నారు కూడా వాళ్ళు.
మీరు సంబంధం లేదు, మీరు మా ఆఫీస్కి రావక్కర్లేదు. మీకు ఏంటంటే ఎవడ మీ దగ్గర కొనుక్కున్నారో వాడిని అడగండి అంట. వాడికి నువ్వు అన్కండిషనల్గా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇచ్చావు. ఎలా ఇచ్చావు? ఒక పేపర్ ఇచ్చావు వాడికి, వాడు మామూలు పొడిచాడు. ఎవడు బాధ్యత? నువ్వే కదా, నీ వల్లే కదా వాడు వచ్చాడు మా దగ్గరికి. 2014లో క్యాన్సలేషన్ నోటీసులు అలాటీస్కి అందరికీ ఇవ్వడం జరిగిందండి. అలాటీస్కి ఇస్తున్నారు కానీ అలాటీస్ చాలామంది అమ్మేసుకున్నారండి. అమ్మేసిన వాళ్ళకి ఎవరికి కూడా నోటీసులు ఇవ్వడం జరగలేదండి. సో ఈ ఎవరైతే అలాటీస్ దగ్గర మేము కొనుక్కున్నామో మేము కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. కోర్టుకి ఇంప్లీడ్ పిటిషన్ కొంతమంది ఇంప్లీడ్ అయితే ఇంప్లీడ్ పిటిషన్ కూడా కోర్టు కొంతమందికి అలౌ చేయలేదు, కొంతమందికి అలౌ చేసిందండి. తర్వాత క్రమేణా మేము ఉడా ఆఫీసులకి తిరిగి ఆర్టీ యాక్ట్కి అప్లై చేస్తే మా ఉడా ఆఫీస్లో సర్వే నెంబర్ 34, 35 తాలూకా రికార్డులు మా దగ్గర ఏమీ లేదండి. మీరు 2009లో జరిగింది కదా, ఇప్పుడు 2009లో జరిగింది రికార్డులో 2015లోని, 2015లోని, 2016లోని మీరు వస్తే అలాగని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగిందండి. తర్వాత మేము ఇండివిజువల్గా కోర్టుకి వెళ్ళామండి. కోర్టుకి వెళ్ళినా కూడా ఉడా వాళ్ళు కూడా విట్నెస్కి రావాలండి, వాళ్ళు కూడా విట్నెస్కి అటెండ్ అవ్వట్లేదండి. సో దీని మీద మేము లోకల్ లీడర్స్ దగ్గర విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి, మన పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి, వెలగపూడి రామకృష్ణ దగ్గరికి వెళ్ళి మా గోడంతా వినిపించుకున్నామండి. సో పల్లా శ్రీనివాస్ గారు అసెంబ్లీలోని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాట్లాడి సుమారు 6 నెలలు అయిందండి. ఇప్పటికి వచ్చి దాని మీద మన గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా స్పందన లేదండి. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి డబ్బులు లేక 19 మంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 13,65,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు నేరుగా అందించామని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. పెందుర్తి మండలం సుజాత నగర్ కాలనీలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్య బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఆర్థిక ఇబ్బంది కారణంగా వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అలాంటి పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయా కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో అనారోగ్యంతో బాధపడి సీఎం రిలీఫ్ ఫండ్ అందని వారికి కూడా ఈ కూటమి ప్రభుత్వం రిలీఫ్ ఫండ్ అందించడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. ప్రభుత్వంలో మాకు తృప్తినిచ్చే కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతిసారి కృతజ్ఞత చెప్తా ఉన్నా. ప్రజల్ని, ఆకాంక్షల్ని, వాళ్ళ అభిమానాన్ని చురుకునే విధంగా ఏదైతే మాట ఇచ్చామో అన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేవి గత ప్రభుత్వంలో పెట్టి ల్యాబ్స్ అయిపోయి కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టి అవన్నీ కూడా ఒక 20 చెక్కుల వరకు నేను వెళ్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శాంక్షన్ చేసి అవి కూడా రిలీజ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అంటే అవి రాకపోయినా ప్రజలకు డిమాండ్ చేసే ఇది లేదు, ఎందుకంటే అది ల్యాబ్స్ అయిపోయి ఉంటాయి. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో కూడా క్లియర్ చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 19 మందికి 13,65,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేశారంటే ఇది చిన్న విషయం కాదు. కోట్లాది రూపాయలు ఇలా పెట్టి అలా డ్రా చేసి చెక్కులు వాళ్ళకి ఇస్తున్నామంటే వాళ్ళకి 50%, 60%, 70% వాళ్ళ అమౌంట్ తిరిగి రావడం అనేది చిన్న విషయం కాదు. ఒకే రోజు 13,65,000 రూపాయలు ఒక స్కీమ్ లాగా, లేదా రైతు రుణమాఫీ లాగానో అలాగా ఒక స్కీమ్ లాగా ఈ పెద్ద ఎత్తున ఇస్తున్నామంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సంవత్సరం కాలంలోనే అన్ని హామీలు నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారికి దక్కింది. ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ నెలలో అయితే దగ్గర మహిళలకి, పిల్లలకి వాళ్ళ తల్లుల ఖాతాలో వేసిన డబ్బులైతే కానీ, రైతు బంధు డబ్బులైతేనేమి, ఈ ఉచిత బస్సులు 3 పథకాలు ఈ నెలలోనే నెలన్నరలో ప్రారంభించడం అనేది మహా ఆనందదాయకం. ఎంత ఆర్థికంగా రాష్ట్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న చొరవకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.
అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కేంద్రపాలిత ప్రాంతం యానాంకు ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే రుతుపవన ద్రోణి అల్పపీడనం వైపు పయనిస్తుండటంతో రాగల వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అలా వెంబడి అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగడంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల గుండా పయనించే అవకాశం కనిపిస్తుంది. మరియు రుతుపవన ద్రోణి ఈరోజు బికనేర్, బనస్థలి, గుణ, దామోలి, బిలాస్పూర్, కళింగపట్నం నుండి అల్పపీడన ప్రాంతం మీదుగా పయనిస్తుంది. మరియు నిన్న ఉన్న తూర్పు పడమర ఉపరితల ద్రోణి ఈరోజు మధ్య బంగాళాఖాతం నుండి ఈశాన్య అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నది. అనగా ఈ అల్పపీడన ప్రాంతం మీదుగా తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మీదుగా 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. నిన్న ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు లెస్ మార్క్ అయింది. పైన చెప్పుకున్న 3 సినాప్టిక్ సిచ్యువేషన్స్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో, మరి 3 నుంచి 6 రోజుల వరకు అది మళ్ళీ పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. మళ్ళీ ఈ రోజు నుంచి 5 రోజుల వరకు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు కోస్తా జిల్లాల్లో భూ ఉపరితలంపై సుస్థిరమైన బలమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తదుపరి 2వ రోజు నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొలిక్కిరాని చీమలపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ల రైల్వే ప్రాజెక్ట్ భూసేకరణ వివాదం. భూ కొనుగోలుదారులు రైతులతో మరోసారి గ్రీవెన్స్ నిర్వహించిన ఆర్డీఓ శ్రీలేఖ. భారీ వృక్షం కూలి వ్యక్తి మృతి. పాయకరావుపేట నియోజకవర్గం పెదరామభద్రాపురం గ్రామ సమీపంలో చోటు చేసుకున్న ఘటన. ఏపీకి పొంచి ఉన్న వరుణుడి ముప్పు. అల్పపీడనం ప్రభావంతో వారం రోజుల పాటు కురవనున్న వర్షాలు. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.